సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. సీఎం మంత్రుల చిత్రాలతో మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇక స్థానిక కలెక్టరేట్ సమ్మె శిబిరం నుండి ఎన్టీఆర్ చౌక్ వరకు మహాశాంతి ర్యాలీ చేపట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 మార్లు చర్చలకు పిలిచి సమ్మెను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కనికరించట్లేదని అన్నారు. ఇక ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను అంగీకరిస్తే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సమగ్ర శిక్ష గత 24 రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్టిక్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెళ్ళవించుకున్నా కానీ సీఎం గారు వినిపించుకోనట్టు, చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరేదేమో అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు కావు, మేము అడిగేది న్యాయమైన డిమాండు. గత 20 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాము. ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగులం ఉన్నాం. చనిపోతే రూపాయి కూడా మన్ను వేయడానికి కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము తెలంగాణ బిడ్డలం కామా? మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే. మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టి మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. గత 21 రోజులు కూడా ఉద్యమం చేసినాం. మీరు స్పందించలేకపోయినరు. అప్పుడు మాకు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చిండ్రు కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం. చట్టసభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నీ మీరే అయినప్పుడు, విద్యాశాఖ మంత్రి మీరే అయినప్పుడు మా గోడు వినిపించుకోండి సార్. 33 జిల్లాలలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు, వేరేది అడగట్లేరు. వెంటనే మీరు స్పందించి మాకు చర్చలు అని చెప్పేసి